నమస్తే. భగవద్గీతలో 14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగంలో 8వ శ్లోకం. తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభిః తన్నిబధ్నాతి భారత. భగవానుడు అర్జునుడికి ఈ గుణాలు ప్రకృతి నుంచి జనించిన ఈ గుణాలు ఏ విధంగా జీవిని బంధిస్తున్నాయో చెప్తున్నారు. సో సత్వగుణము జీవిని జ్ఞానంతో బంధిస్తుంది, సుఖంతో బంధిస్తుంది అని చెప్పారు. రజోగుణము యాక్షన్ తో అటాచ్మెంట్ తో బంధిస్తుందని చెప్పారు. ఇప్పుడు తమో గుణము అజ్ఞానంతో బంధిస్తుందని చెప్తున్నారు. సో తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం. ఈ తమస్సు తమో గుణం ఎలా బంధిస్తుందంటే ఆ జీవి యొక్క బుద్ధిలో, ఆ మనిషి యొక్క బుద్ధిలో ఉన్న వివేకాన్ని పూర్తిగా కప్పివేస్తుంది. సో ఆ ఇగ్నోరెన్స్ పీక్స్ లో ఉంటుంది. ఆ ఇగ్నోరెన్స్ వల్ల బుద్ధిలో ఉన్న వివేకాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేకపోతారు. సో దానివల్ల ఏంటి, ప్రమాదం, ఆలస్యం, నిద్రాభిః 3 రకాలుగా బంధిస్తుందని చెప్తున్నారు. ప్రమాదం అంటే రాంగ్ కాగ్నిజెన్స్, దేన్నైనా రాంగ్ గా అర్థం చేసుకోవడం, లేకపోతే మిస్అండర్స్టాండ్ చేసుకోవడం అంటే ప్రమాదం. అంటే అక్కడ ఎర్రర్ వస్తుంది వాళ్ళకి, ఆ థింకింగ్ ఎర్రర్. నెక్స్ట్ అండర్స్టాండింగ్ ఎర్రర్ అండ్ థింకింగ్ ఎర్రర్. తర్వాత ఆలస్యం అంటే లేజినెస్, పోస్ట్పోనింగ్ మెంటాలిటీ, సో ఒక స్తబ్దత, ఇవన్నీ ఉంటాయి. తర్వాత నిద్ర, అతి నిద్రపోతూ ఉంటారు వాళ్ళు. సో ఆ స్లీపీనెస్ ఎక్కువ ఉంటుంది. ఈ రకంగా ఆ జీవిని బంధిస్తుంది తమో గుణం అని చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, సత్వ రజ తమో గుణాలు మూడిటికి కూడా అజ్ఞానమే బేస్. అంటే బాడీ, మైండ్ అండ్ ఇంటెలెక్ట్ నేను అనుకోవడమే బేస్. కాకపోతే సత్వగుణంలో వివేకం కొంచెం ఎక్కువ యాక్టివ్ గా ఉంటుంది కాబట్టి బుద్ధిలో వాళ్ళు తొందరగా ఆ జ్ఞానాన్ని పట్టుకోగలుగుతారు. బట్ రజోగుణంలో యాక్షన్ కి లీడ్ అవుతుంది, కోరికలు, థాట్స్, అదర్ భావాలు అవి. బట్ అజ్ఞానం ఇక్కడైతే పీక్స్ లో ఉంటుంది తమో గుణంలో. సో సత్వగుణంలో అజ్ఞానాన్ని వదిలించుకోవడం ఈజీ, రజోగుణంలో కొంచెం మోడరేట్ గా ఉంటుంది, ఇక్కడైతే అసలు చాలా కష్టం. సో భగవానుడు ఈ రకంగా ఈ 3 గుణాలు కూడా జీవిని బంధిస్తున్నాయని చెప్తున్నారు. క్లీం కృష్ణాయ నమః.